సచిన్ నుంచి సాయినా దాకా రాబోయే తరం స్పోర్ట్స్ స్టార్స్ వరకు ఆయన పేరు జపిస్తూ ఉంటారు. హౌ డిడ్ యూ బిగిన్ యువర్ జర్నీ విత్ స్పోర్ట్స్ అండి? రోజు మార్నింగ్ వైజాగ్ వెళ్ళి లీగ్ ఆడేవాడిని. ఎర్లీ మార్నింగ్ వేసి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కడ ఆడడం, మళ్ళీ ఈవినింగ్ ఆడతాం. గల్లీ క్రికెట్తో మొదలు పెట్టారా మీరు? ఎలా మొదలు పెట్టారు? గల్లీ క్రికెట్తో మొదలు పెట్టారు. మీ ఎడ్యుకేషన్ మీరు కంటిన్యూ చేయగలిగారా చాముండి గారు? అందుకని నేను అదే చెప్తున్నాను. సో మై బోత్ బ్రదర్స్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ స్టడీస్. మా ఫాదర్ ఏమనుకున్నారు, ఇప్పుడు వీళ్ళంతా ఇలా చదువుకుని వెళ్ళిపోతే మన పొలాలు ఎవరు చూస్తారు, ఇది చదవకపోయినా పర్వాలేదు అనుకుంటే ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్. ఫస్ట్ మ్యాచ్ స్టాండింగ్ ఇన్ ద స్లిప్స్, వినోద్ రెడ్డి అని మా క్యాప్టెన్ ఉన్నాడు. సో ఐ డ్రాప్డ్ ఎ క్యాచ్. హీ ఆస్క్డ్ మీ, చాముండి జూతా కానా హై? జూతా కానా అంటే ఏదో స్వీట్ అనుకుని లంచ్ మే కాచా. మీ గురించి ద వన్ అండ్ ఓన్లీ సచిన్ టెండూల్కర్ ఎంత గొప్పగా మాట్లాడారో. ఒక స్టార్ అంటే ఒక ధృవతార సచిన్ అంటే ఈరోజు క్రికెట్లో. సచిన్ ఇండియాలో కొన్ని కోట్ల మందిని కలిసి ఉంటాడు అన్నప్పటికీ అతను మనిషిని 2 నిమిషాల్లో జడ్జ్ చేయగలడు. అతను జడ్జ్ చేయగలకపోతే ఇవాళ భారతరత్న కింద ఉండలేడు. ఎందుకోనండి అజర్ గారు ఆయన యాక్టివ్గా భరించి తప్పుకున్నా కూడా ఒక చాలా రాకింగ్ ఫీలింగ్ వస్తుంది ఆయన తలుచుకుంటే క్రికెట్కి సంబంధించి. అజర్కి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడడానికి హెల్మెట్ కూడా లేదు. అంటే మీకు తెలియదు, మన సినిమాలో కూడా అది పెట్టలేదు. మొన్న ఒక లీక్ చూసాం ఎక్కడ, మీరు త్వరలో ఎక్కడి నుంచో రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పి. అది కూడా రుచి చూడమని దేవుడు మీకు స్కెచ్ వేసినట్టు అనిపిస్తుంది. వాస్తవం ఉంది అందులో, లేకపోతే ఊరికే? నాకైతే రావాలని ఉంది. మన గవర్నమెంట్లో ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఒలింపిక్ మెడల్ కావాలని ఒక 3 నెలల ముందు 200 కోట్లు శాంక్షన్ చేస్తే అది దుబాయ్ వెళ్ళి మార్కెట్లో కొనుక్కురావాలి మెడల్. ఇప్పుడు చైనా వాళ్ళు 12 ఇయర్స్ రాగానే నెక్స్ట్ ఒలింపిక్స్ 220కి ఎవరు, 24 ఎవరు, ఇవన్నీ స్కెచ్ చేసుకుని ఉంటారు. మనమేమో ఇప్పుడు ఉన్న వాళ్ళకి 200 కోర్స్ ఇచ్చేసి 10 కోచ్ని పెట్టేసి వచ్చేస్తారు మరి. అండ్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఇన్ దిస్ సెలక్షన్ కమిటీ. రాయుడు has got a raw deal. That is very sad. చాలా ఎంత బాగా ఆడాడండి. No, జింబాబ్వేలో సెంచరీ కొట్టిన తర్వాత they didn't give me a chance. ఎందుకంటారండి? చాముండి గారు, ఇంత ఎగ్జాంపులరీ ఫ్యాబ్యులస్ రికార్డ్ ఉంది మీకు ఆఫ్ హ్యావింగ్ అసోసియేటెడ్ విత్ ద బెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇన్ ద కంట్రీ ఇన్ ద లాస్ట్ 30 years. చిన్న చిన్న వివాదాలు వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేశారు? నాకు ట్యాగ్ అక్కర్లేదు, వెనకాల తోక. బట్ ఆంధ్ర క్రికెట్ నేను ఎప్పుడు అమర్యాదగా మాట్లాడను. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉంటాను ఆంధ్ర క్రికెటే కారణం. వివాదం వచ్చింది, బయటకు వచ్చింది. సార్ నేను సచిన్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. మీరు కొన్ని ఫొటోస్ నాకు వేస్తాను. ఎప్పుడు మేము ముగ్గురు కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. అన్ఫార్చునేట్గా మ్యాచ్ ఫిక్సింగ్ వచ్చాక అజర్ దూరం అయిపోయాడు సచిన్. వీళ్ళంతా వి గాట్ డిఫరెన్సెస్ బికాస్ నేను చాముండేశ్వరనాథ్. ఐ డ్రీమ్లో హార్ట్ టు హార్ట్ ఇంటర్వ్యూ స్వప్నతో జరిగింది. ప్లీజ్ వాచ్.